ఇదిగా కష్టానికి ఒక్కటి పట్టాను రా. ఎంత పెద్దదిరా, బకెడితే. ఈరోజు మనం మొట్ట పిల్లలు అయితే పట్టడానికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మొట్టలు కూడా అచ్చం చూడడానికి కొరమేన్లానే ఉంటాయి, కాకపోతే కొంచెం సైజులో చిన్న ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు నీళ్ళంతా ఎండిపోతాయి కదా, ఈ బురదలు మాత్రమే పెరుగుతాయి. ఈ చేపల స్పెషాలిటీ ఏంటంటే 3-4 నెలలు వాటర్ లేకుండానే పెరుగుతాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చి నీళ్ళు పైకి వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా అలానే బతుకుతూ ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మనకు చూద్దాం ఎన్ని కొరమేలు దొరుకుతాయి, ఎన్ని మొట్ట పిల్లలు దొరుకుతాయి అని. సరేనా, ఈరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ పెద్దలంక రచ్చపల్లి మధ్యలో పెద్ద కాలువ ఉంది. ఆ కాలువలో బోల్డ్ ఉన్నాయంట మొట్ట పిల్లలు, పరిగెలు, కొరమేన్లు. మనం ఈరోజు ఆ మొట్ట పిల్లలు పట్టడానికి వెళ్తున్నాము. చూద్దాం మనకి ఎన్ని దొరుకుతాయో ఏంటో అని. అవి మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి, కూర పెట్టుకున్నా, పులుసు పెట్టుకున్నా. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటి గడ్డల దగ్గర ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. మంచిగా పట్టుకొని అక్కడే కూర వండుకొని తింటే ఉంటుంది. చూసారా క్లైమేట్ కూడా ఎంత బాగుందో, మొత్తం అడవిలోనే. ఇదిగో అడవి మామిడి పళ్ళు చెట్టు ఎంత పెద్ద ఉందో చూడండి. ఆల్రెడీ పండిపోయినట్టు ఉన్నాయి, కొన్ని తినేస్తున్నారు ఇక్కడ. మా వీడియోలు చూసి ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేయండి. కుదిరితే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి, ఇలాంటి అడ్వెంచర్లు చేయడానికి చూపిస్తాను. వరి అమ్మాయి ఎంత బాగుందిరా చూడడానికి. వచ్చే ఇలా పొలాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. చూసారా అది ఎంత వాగుడుగా ఉందో. ఏంటి, ఏం బ్రిడ్జ్? వాడి అమ్మా సూపర్ కట్టావురా. పెద్ద అవుతే ఇంజనీర్ అవుతావా? ఏ ఇంజనీర్ అవుతావు? బ్రిడ్జ్ ఇంజనీర్ అవుతావా? ఇదిగో మా బామర్దే చించుతున్నాడు కదా, ఇక్కడ ఒక పెద్ద మొట్ట చూసాడంట. అది ఎక్కడ దాక్కుందో తెలియట్లేదు. చూద్దాం మనకు దొరుకుతుందో లేదో అని. ఈ పట్టడం చాలా కష్టం, ఎందుకంటే అవి నీటిలో కూడా తేలవు. పట్టుకున్నా సరే ఈజీగా జారిపోతాయి. దాంతోపాటు మళ్ళీ బురదలో ఉంటాయి కదా, బురద కలర్లో కలిసిపోతాయి, అసలు కనిపించవు. ఉన్నాయా లేదా అన్నట్టు ఉంటాయి. వా అయ్యో 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 అయ్యో, అదిగో అదిగో దొరికేసింది. డొక్కు తీసుకురా పెద్దతే. దొరికిందిరా మనకి ఫస్ట్ది మొట్ట. అదిగో బాబా, చూడు ఎంత యాక్టివ్గా ఉందో చూసారా. మనం ఒకటే అనుకున్నాం, ఇక్కడ 2-3 ఉన్నాయంట. చూద్దాం మరి. చేయి జారుతాయి, ఈ రాళ్ళు కిందకి జారుతున్నాయి. పీత కూడా ఉంది ఏంట్రా? దొరికేసిందా? అదిగో మా మాయి పట్టాడు రా రెండోది. మొత్తానికి మనకు 2 మొట్ట పిల్లలు దొరికి. చిన్న బామర్తి కూడా ఒక మొట్ట పిల్ల దొరికిందంట రాయి దగ్గర. ఉందారా నిజంగానే? అరే ఇడికద్దరే బామర్తి, మూడోది కూడా దొరికేసింది. ఏదిరా ఇలా బకెట్ చూసారు కదా, ఇగో ఇదే మొట్ట అంటారు దీన్ని. చూసారా ఎంత బురదగా ఉందో, అసలు బురదలో కలిసిపోద్ది, అసలు కనిపించదు.
చాలా జారుడుగా ఉంటుంది. అచ్చం చూడండి కొరమీన్ లాగే ఉంది కదా. నోరు కూడా వెరైటీగా ఉంటుంది. నోరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇందులో మళ్ళీ రంగులు కూడా ఉంటాయి, తెలుపు నలుపు అని చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే 3 దొరికాయి మనకి. చూద్దాం ఇంకా ఎన్ని దొరుకుతాయో. నాకు కూడా ఇలాంటి పట్టాలన్నా ఇలాంటివి చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే మొన్న వాలీబాల్ దగ్గర పడిపోయాను, కాలు బాగాలేదు. ఇదిగో కారణంగా నీళ్ళల్లోకి దిగట్లేదు. కాకపోతే మీకోసం నేను ఈరోజు పీతలు పట్టి చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇక్కడ వచ్చిందిరా. ఇదిగో చిన్న పీత, వదిలేద్దాం దీన్ని. వెళ్ళిపో, బాయ్ బాయ్. ఇంకోటి పట్టు. ఇక్కడ కూడా చిన్నదే ఉందిరా, వదిలేద్దాం. ఇలాంటి చల్ల చల్లని టైంలో మంచిగా జీరుకలు వేస్తే ఉంటుంది. ఆహా, అది ఎత్తి ఎత్తి దించకుండా తాగేగలవరా? ఏ వీడియో పెట్టనే. అమ్మ రే, ఎంత పెద్దదిరా. బకెడదే బకెడదే. ఒకటి అమ్మ ఇక్కడ ఏరా రే. ఈ అమ్మ ఎంత పెద్దదిరా, పట్టిందా? అయ్యా అమ్మ, మొత్తానికి ఇంతసేపు కష్టపడ్డందుకు చూడండి అసలు ఎంత పెద్ద. జై మహేష్మతి. సూపర్ బా. ఏంది జిజివి. ఏ కర్ర వచ్చేస్తావు కదా ఒకసారి కదా. పోయిద్రా దిగ్గా. అందుకో పరిగా ఇంకా బోల్డ్ రకాలు ఉంటాయి, అన్ని చూపిస్తానా. ఇదో బా మొట్ట చేపలు అది ఇక్కడ బోల్ ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉంది చూడండి. ఇగో ఇవన్నీ పాము చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ పడతానో చూద్దాం ఎన్ని దొరుకుతాయో. బాబాయ్ పట్ట రాయి లాగి పట్టరా బాబాయ్, రాయి లాగి పట్ట. ఇగో జుజికాయలు, మా సైడ్ జుజుబి అంటారు వీటిని. చూడండి ఎందుకు ఇదోరా రే. ఉన్నదిరా బాబాయ్ కానీ అయ్యి బాబోయ్, ఇక్కడ 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 లేదు పట్టేది. ఇదిగో మీ అమ్మ దొరికింది. ఇగో చూడు, ఈ బురద పీతలో చాలా స్ట్రాంగ్ ఉంటాయి, పట్టుకునేప్పుడు చాలా జాగ్రత్త. కరిచినాయి అనుకో చాలా ప్రమాదం. ఏ దూరం నుంచి తీరా వీడియో, దగ్గర మనుషులు పడాలి మొత్తం. ఏదో ఓడి అమ్మా.
పట్ల తెలుసు బా ఎంట్రీకే ఉన్నది అక్కడ కొక్కేస్తుంది రెండు వీడియో తీస్తాడు వీడు ఏ తెలుసు తెలుసు చూడు అమ్మ లాగ్రా బాబాయ్ అటు ఒక్కడు ఎట్లా చూడ కొంచెం చూడరా ఒరే బావా తక్కువ లేదురా ఇదిగా కష్టానికి ఒక్కటి పట్టాను రా. రాయి కొక్కేసి అమ్మగారికి బాబాయ్ బకెట్ తేరా అట్లా గడ్డి పక్క చేసుకో పడతాను వెళ్ళరా వీడియో కోసం దొరుకుతుంది. బావా తొక్కేస్తీవురా రాయి తొక్కేసి ఎంట్రీకి పక్క తీసి తెలుస్తాను రే పట్టుకోండి మీరు పట్టుకోండి రా మీకు అదే పులుసు ఇదోరా మొత్తం తక్కువ లేదురా బాబాయ్ తీసేద్దాం రాయ్ మొత్తం అయినా చేతి లేచి అప్పుడైనా ఇంకా బాగా తొడకాకు అన్నేస్తుంది ఎక్కడ అట్లా అట్ అవుతుంది పడిస్తుందా ఎక్కడ పడుస్తుంది పట్టుకోకూడు. ఇంకొకటి ఉన్నది మొట్టాల ఆనందం బుర్రా మీద ఎలా నీకేరా పీత కరిపించారా తీసుకురా పీతని ఇలా పట్టుకురా. రే పీతని ఎంత పెద్ద పెద్ద చూపించు, కడుగు దాన్ని, కడుగురా కడిగే. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత పెద్దదిరా. చూసారా స్పాట్ ఎంత బాగుందో. ఇలాంటి స్పాట్ దగ్గరికి వస్తే పట్టణోళ్ళు కూడా వాటర్లో దిగి మరీ పడతారు, అంతే టెంప్టింగ్ ఉంది. ఇలాంటి ఎండలో ఇలా తిరుగుతుంటే చల్లగా ఎంత బాగుందో ఇక్కడ ప్రశాంతంగా. అసలు ఇదేంటో తెలుసా, చూడండి వాటర్ ఎలా ఆడుకుంటుందో అటు ఇటు అటు ఇటు అని.